అతనికి అవకాశం ఇచ్చాడు, బ్రతుకును మార్చుకోమన్నాడు. సేవకుల ద్వారా తన వర్తమానాన్ని పంపించాడు. అయ్యా, నువ్వు చాలా దుష్టత్వంలో ఉన్నావు, చాలా పాపంలో ఉన్నావు, నీ జీవితం బాగలేదు, నీ వల్ల ప్రజలందరూ కూడా పాడైపోతున్నారు, నీ బ్రతుకు బాగలేదు, నీ జీవితాన్ని మార్చుకో, నీలో దుర్మార్గత ఉన్నది, నీలో అక్రమమైన జీవితం ఉన్నది, నేను క్రమపరుచుకో అని దేవుడు తన సేవకుల ద్వారా వర్తమానాలు పంపిస్తూనే ఉంటే ఆ వర్తమానాలు చదివి బ్రతుకును మార్చుకోవాల్సిన యెహోవా కీము ఆ యొక్క వాటిని చింపి కుంపట్లో వేల్చి కాల్చివేశాడు. నాకేంట్లే అనుకున్నాడు, గర్వించాడు. దేవుడు ఊరుకుంటాడండి? ఏం చేశాడు? గొలుసులతో బంధించడానికి ఎవరిని పంపించాడు? శత్రువుని పంపించాడు. కాబట్టి అప్పుడప్పుడు కూడా మన జీవితాల్లో మార్గము తప్పి తిరిగితే, మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు అవకాశం ఇస్తాడు. 1వ అవకాశము, 2వ అవకాశము, 3వ అవకాశము, 4వ అవకాశము, ఇలాగ అవకాశం ఇచ్చి మారకపోతే ఆయన తీర్పుని ఏం చేస్తాడు? ఆయన పంపిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి జాగ్రత్త. మనము భయంకరుడైనటువంటి దేవుని చేతిలో ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ఒక మనిషి చేతిలో ఉంటే తప్పించుకోగలుగుతాం, ఒక మనిషి చేతిలో ఉన్నప్పుడు తప్పించుకోగలుగుతాం. దేవుని చేతిలో ఉన్న మనము ఎన్నడూ కూడా మనము తప్పించుకోలేం, ఎన్నడూ కూడా మనము తప్పించుకోలేమండి. దేవుని స్తోత్రం. కాబట్టి మన బ్రతుకులను జాగ్రత్తగా మనం ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి.